హలో ఫ్రెండ్స్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు మనం షాడో ఫాక్స్ డెలివరీ కంపెనీ చెప్తున్నాం. మొత్తం ఇదేనండి షాడో ఫాక్స్ డెలివరీ కంపెనీ. ఇది వచ్చేసి మన ఎమ్మినూరులో ఉంది. కర్నూలు బైపాస్ భారత్ పెట్రోల్ బంక్ పక్కల బిల్డింగ్స్లో ఉంది ఇది. ఫస్ట్ మనకు వచ్చిన పార్సల్ అన్నీ ఇట్లా స్కాన్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి. ఈ డెలివరీ పాయింట్కి వచ్చేసి సిస్టమ్ ఒకటి, ప్రింటర్ ఒకటి ఉండాలి మనకి. ఇక్కడ మనకు కావాల్సినవన్నీ ఏరియాల వైజ్గా డివైడ్ చేసుకున్నమాట. ఎక్కడెక్కడ ఏరియాలు అనేది డివైడ్ చేసుకొని పెట్టుకోవాలి మొత్తం అన్నీ. ఇట్లా సపరేట్ డివైడ్ చేసుకోవాలి ప్రతి ఒక్కటి మనము. తర్వాత వచ్చేసి మళ్ళీ మనం ఇట్లా స్కాన్ చేసుకోవాలి. మనకి ఎన్ని ఏరియాలు అయితే వస్తాయో అన్ని ఏరియాలు మొత్తం స్కాన్ చేసుకోవాలి ప్రతిదీ. ఇట్లా స్కాన్ చేసుకుంటూనే మనకి లాగిన్లో మొత్తం వచ్చేస్తాం అన్నమాట. మన ఏ ఏరియాలో అయితే స్కాన్ చేస్తామో ఆ ఏరియాలో అనేది మనకి లాగిన్లో అవుతుంది. ప్రతి ఒక్క షిప్మెంట్ స్కాన్ చేసుకోవాలి మనము. ఈ కంపెనీలో వచ్చేసి పికప్స్ అండ్ డెలివరీ రెండు ఉంటాయండి. ఇట్లా అన్నీ డివైడ్ చేసి పెట్టినాం మొత్తం ఏరియాల వైజ్గా. ఇట్లా బ్యాగ్స్లో వస్తాయి మనకి అన్ని పార్సల్. ఇక్కడ సిస్టంలో చెక్ చేసుకోవచ్చు మనం స్కాన్ అయిందా లేదనేది. ప్రతిదీ ఇట్లా మనం చూసుకోవాలన్నమాట. తర్వాత ప్రింటర్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిటర్న్ పికప్స్ అనేవి, రిటర్న్ పార్సల్ ఉంటాయి కదా, ఆ పార్సల్ అన్నీ ఇట్లా మళ్ళీ తీసుకొచ్చి ఆఫీస్లో ప్రతి ఒక్క వస్తువు మొత్తం వాళ్ళు రిటర్న్ పెట్టిన పికప్స్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకొని ప్రతిదీ తీసి అన్నీ చెక్ చేసి మళ్ళీ ఇట్లా ఫోటోలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా ఫోటోలు తీసుకున్న తర్వాత మళ్ళీ మనం అదే ప్యాకింగ్లోనే మళ్ళీ ప్యాక్ చేసి దాంట్లో ఒక స్కానర్ వస్తుంది. స్కానర్ ప్యాకింగ్ కవర్లో మళ్ళీ స్కాన్ చేసి అందులో పెట్టాలి. మళ్ళీ ఇట్లా ఉంటాయి ప్యాకింగ్ కవర్స్. దాని మీద బార్ కోడ్ ఉంటుంది, ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే అయిపోతుంది. అక్కడ స్కాన్ చేస్తున్న బార్ కోడ్. అందులో వచ్చేసి మళ్ళీ A2 B2 అని మామూలుగా ప్రతిరోజు చేంజ్ అవుతుంటే నెంబర్లు రాసుకోవాలన్నమాట. ఎందుకంటే తర్వాత మళ్ళీ దాని మీద ప్రింట్ అనేది వస్తుంది కాబట్టి అది స్కాన్ చేసి ఇంకా అందులో కలిపేయాలి. మళ్ళీ అట్లా పికప్ చేసినవన్నీ మళ్ళీ చూసుకోవాలి. మళ్ళీ చూసుకొని ప్రతి ఒక్కటి స్కాన్ చేసుకోవాలి. అట్లా స్కాన్ చేసుకొని ఫొటోస్ తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన వస్తువు కరెక్ట్గా ఉందా లేదా, లేదంటే రాంగ్ ఇచ్చినారా అని ప్రతిదీ చూసుకోవాలి. ఒకవేళ రాంగ్ ప్రోడక్ట్ ఉంటే క్యాన్సిల్, రిజెక్ట్ అవుతుంది. అది చిన్న ప్యాకింగ్ కాబట్టి చిన్న కవర్ ప్యాక్ చేస్తున్నారు.
ఇందులో మేమిద్దరమే ఉంటామండి, అబ్బాయి నేను. నరసింహ ఇతని పేరు. నెంబర్ అయితే ప్రతిదానికి రాసుకోవాలి, రాసుకోకపోతే మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది. ప్రతిదీ పికప్ చేసినదల్లా ఇట్లా మరి ప్రతిదీ ఫోటో తీసుకోవాలి, స్కాన్ చేయాలి, నెంబర్ రాసుకోవాలి. ఇట్లా అయిపోతున్న తర్వాత మొత్తం పికప్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ప్రింటర్ తీసుకొని ప్రింట్లో వచ్చి ఆ పేపర్స్ అనేవి మన నెంబర్స్ ఏవైతే రాసి ఉంటామో ఆ కవర్స్కి అనేది ప్రింట్ వచ్చిన కరిపేయాలి. తర్వాత ఇవి రిటర్న్ పికప్స్, ఇవి మళ్ళీ ఈ విధంగా ప్యాక్ చేసి మళ్ళీ రిటర్న్ అనేది పంపించాలన్నమాట. ఇది ఫ్రెండ్స్.